ఇది ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ లో ది లాస్ట్ వీడియో. సో ఇప్పటి వరకు మనం చాలా నేర్చుకున్నాం. అంటే ఒక స్టాక్ ని ఎలా అనలైజ్ చేయాలి, మొత్తం నేను ఎట్లా చూస్తాను అని ప్రతిదీ కూడా మీకు నేర్పించేసా. ఇందుట్లో ఏంటంటే డాక్యుమెంట్స్ అని ఉంది చూడండి. సో ఈ డాక్యుమెంట్స్ లో ఏంటంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది మాక్సిమం 30%. బట్ కాకపోతే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి గనక మీకు చదవడం వచ్చితే ఇంకా మీరు ఇక నెంబర్స్ తో పనే లేదు. సో ఎందుకంటే ఇందుట్లో మొత్తం అన్ని కూడా ఒక కంపెనీ ఎలా అనాలిసిస్ చేయాలి, అంటే ఫ్యూచర్ గోల్స్ ఎట్లా చేస్తుంది, అంటే ఇది ఫ్యూచర్ లో గ్రో వద్దా లేదనేది ఈ డాక్యుమెంట్స్ లో ఉంటాయన్నమాట. సో ఇవి మీకు గనక చదవడం గనక వస్తే సో మిమ్మల్ని కొట్టేవాడు ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఉంటారు కదా, సో ఇవి చదువు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేస్తారనమాట. అంటే యాన్యువల్ రిపోర్ట్స్, కాన్ కాల్స్, ఇవన్నీ కూడా. సో మీకు ఇది షార్ట్ వీడియోలో చెప్పడానికి అవ్వదు. బట్ నేను ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ట్రేడింగ్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తా. సో ఆ సిరీస్ లో ఏం చెప్తానంటే ఇప్పుడు వీటిని లాంగ్ లెంత్ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను అనమాట. అప్పుడు మీకు నేను ఎలా చదువుతాను, అసలు ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అనేది మీకు ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. చూసారా, ఇవన్నీ ఇన్ని పేజెస్ ఉన్నాయి. ఇన్ని పేజెస్ చదవాల్సిన అవసరమే లేదు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో అవి చదివితే మనకి సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ సిరీస్ నుంచి మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ట్రేడింగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో లేదంటే మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరికైనా ట్రేడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే, సో వాళ్ళకి ఈ మన అకౌంట్ని షేర్ చేయండి.